హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. మనం టకటక టైం వేస్ట్ చేయకుండా టాపిక్స్ అయితే మాట్లాడేసుకుందాం. సో ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వీడియో పెట్టాను. ప్రస్తుతానికి H1B వీసా గురించే బాగా బీభత్సంగా మాడుతుంది. ట్రంప్ గురించి, స్టూడెంట్ గురించి, ఇవన్నీ అమెరికా ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటంటే అమెరికా అమెరికా అమెరికా. ఫస్ట్ థింగ్ మెయిన్ ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు ఎన్ని వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ కాకండి. ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టి టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. టెన్షన్ ఏం లేదు, ఓకే. ఎట్లా అది మన ప్రతి వాళ్ళకి తెలుసు ఇల్లీగల్ ఏంటి, ఇల్లీగల్ ఏంటి, అదేంటి ఇదేంటి అని. సో కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ కాకండి, ఎవరు టెన్షన్ పడకండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ట్రంప్ ఏమి వచ్చి అందరిని ఎత్తుకొని పట్టుకొని తీసుకెళ్లి ఇంటికి పంపించట్లేదు. సో జరిగే సిచ్యువేషన్ ఏంటి అనేది రియాలిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వస్తే బేసిక్గా ఏంటంటే, నేను ఒక చిన్న డిఫరెన్స్ అనేది చెప్తా. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు యూట్యూబ్ వీడియోలలో. నేను ఈ మధ్యన గమనించాను. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఏంటి, ఇల్లీగల్ స్టూడెంట్ ఏంటి, ఎందుకు స్టూడెంట్స్ని వెనక్కి పంపిస్తున్నారు? స్టూడెంట్ అంటే మామూలుగా నేను ఫీజు కట్టుకొని చదువుకోవడానికి వెళ్ళా కదా, నన్ను ఎందుకు వెనక్కి పంపిస్తున్నారు, ఏంటి ప్రాబ్లము అంటే, స్టూడెంట్స్ F1 వీసా మీద ఉంటారు. చదువు అయిపోయిన తర్వాత OPT మీదకి వస్తారు, అక్కడి నుంచి H1 మీదకి వెళ్తారు. సో ఇది రొటీన్ ప్రాసెస్ అన్నమాట. సో బేసిక్గా ఫస్ట్ మనం ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటే ఏంటి అంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కెన్ బి ఏ స్టూడెంట్ ఆర్ నాన్ స్టూడెంట్ ఆర్ H1B హోల్డర్. ఎవరైనా సరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనేది ఎప్పుడవుతారు అంటే, వెన్ దే డోంట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఆర్ వ్యాలిడ్ స్టేటస్ ఆఫ్ ద వీసా. మెక్సికో నుంచి గోడదికి వచ్చినోడు ఇల్లీగల్ ఇమిగ్రెంటే అవుతాడు. ఇండియా నుంచి ఫ్లైట్లో చక్కగా రాజ మహారాజు లాగా దిగి వాడి విజిట్ వీసా టైం అయిపోయి వెళ్లకుండా ఉన్నాడు ఇల్లీగల్ ఇమిగ్రెంటే అవుతాడు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటే హూ ఈజ్ నాట్ హోల్డింగ్ ద ప్రాపర్ వీసాని ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటారు. సో ఎవరైనా అవ్వచ్చు, స్టూడెంట్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ F1 వీసా అయిపోయింది, చదువు అయిపోయింది, నీకు వీసా ఎప్పటివరకు ఇస్తారో అప్పటి వరకు అయిపోయింది, తర్వాత నీకు ఏం రాలేదు అంటే, నువ్వు ఏ స్టేటస్లో లేవు అంటే నువ్వు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనమాట. సో అది సో వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. అలాంటి వాళ్ళు 18,000 మెంబర్స్ మనకి దొరికారు. వాళ్ళని డిపోర్ట్ చేయడానికి ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. సో వాళ్ళని ఎలా డిపోర్ట్ చేస్తారు, మన జయశంకర్ గారు ఆల్రెడీ వీఆర్ హ్యాపీ టు టేక్ దెమ్ బ్యాక్ అని చెప్పారు. సో వాళ్ళని ఎలా పంపిస్తారు ఏంటనేది ఇంకా అయితే డిసైడ్ అవ్వలేదు. కానీ మన తెలుగు వాళ్ళని మరి ఘోరంగా సంఖ్యలేసి తాగటానికి నీళ్ళు ఇవ్వకుండా ఇట్లాంటివి చేయకుండా పంపిస్తున్నారు అని అయితే అదైతే ట్రూ ఫ్యాక్ట్ కాదు. ఎందుకంటే అలా చేయరు. ఐస్ వాళ్ళు ఉన్నారు కదా, కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళేం మరీ రాక్షసులేం కాదు. ఎవరిని ఇలా సంఖ్యలేసి పంపిస్తున్నారు అంటే, బేసిక్గా చెప్పాలంటే వాళ్ళంతా కొన్ని క్రిమినల్ వాటిల్లో మెయిన్ ఈ మాదక ద్రవ్యాల అమ్మటాలు, తర్వాత మర్డర్లు, రేపులు ఇలాంటివి చేసిన క్రిమినల్స్ని అలా సంఖ్యలేసి పంపిస్తున్నారు అని చెప్పి కొన్ని న్యూస్లో చెప్తున్నారు. సో ఏది మన వాళ్ళని మాత్రం మరీ అంత సంఖ్యలేసి హీనంగా పంపిస్తారని కొన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మకండి, అలా ఏం చేయరు, ఓకే. క్రిమినల్స్ అయితే అలా చేస్తారు, కానీ అదర్ దెన్ దట్ ఎవరైనా ఇల్లీగల్గా దొరికితే మామూలుగానే మర్యాదగానే చూస్తారు, వాళ్ళని మర్యాదగానే పంపించేస్తారు. అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్ ఎవరైతే ఉంటాడో వాడిని ఇల్లీగల్ అంటారు అనమాట. బేసిక్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటారు. సో నేను చెప్పినట్టు ఎలా వచ్చినా, గోడదూకి వచ్చినా, ఇంకోలాగా వచ్చినా, ఏ స్టేటస్ లేకుండా ఉన్న వాళ్ళని. సో నెక్స్ట్ థింగ్, ఇల్లీగల్ స్టూడెంట్ ఏంటి? మా వాళ్ళంతా చక్కగా వెళ్ళారు, లీగల్గా వెళ్ళారు, చదువుకుంటున్నారు కదా, ఇల్లీగల్ స్టూడెంట్ అంటారు ఏంటి అంటే, స్టూడెంట్స్లో కూడా ఇల్లీగల్స్ ఉన్నారు. ఎందుకు ఇల్లీగల్ అవుతాయి? ఇల్లీగల్ అనే వర్డ్ ఎందుకు వస్తుంది అంటే, బేసిక్గా వెన్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది లా ఆఫ్ ద ల్యాండ్, అప్పుడు యూ దెన్ బికమ్ ఎన్ ఇల్లీగల్. సో అది ఇల్లీగల్ అనేది స్టూడెంట్ అవ్వచ్చు, H1 అవ్వచ్చు, ఇంకోటి ఎవరైనా అవ్వచ్చు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. కాబట్టి స్టూడెంట్ ఇల్లీగల్ ఎలా అవుతాడు అంటే, F1 మీద చదువుకున్నంత కాలము ఆయన బయట ఎక్కడైతే రెస్టారెంట్లలో కానీ, మోటల్స్లో కానీ, వాళ్ళల్లో ఎక్కడెక్కడ కొన్ని చోట్ల పనిచేస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఇట్. సో ఎప్పుడైతే పనిచేస్తూ మనకి క్యాంపస్లోనే పనిచేయాలి కాబట్టి, క్యాంపస్లో పని చేయకుండా బయట ఎక్కడన్నా పనిచేస్తుంటే ఆబ్వియస్లీ యూ డూయింగ్ ఏ ఇల్లీగల్ థింగ్. అంటే ఏంటంటే, మీరు యూఆర్ గోయింగ్ అగైన్స్ట్ ద లా ఏంటి? స్టూడెంట్ అని కూడా క్యాంపస్లోనే ఉద్యోగం చేయాలి, మనం బయట చేస్తున్నాం అంటే ఏంటంటే, అక్కడ మనము కంట్రీని అబ్యూజ్ చేస్తున్నాం, మిస్యూజ్ చేస్తున్నాం. అంటే తప్పు మంది. మనం అక్కడికి వెళ్ళేసి ట్రంప్ ఎలగొట్టేసాడు. నువ్వు చేసే తప్పు అయితే వాడు తప్పు చేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఫస్ట్ కంట్రీ ఫస్ట్. ఎవరైనా సరే, మన కంట్రీ అయినా ఇంకో కంట్రీ అయినా
అమెరికా ఈజ్ ఫస్ట్, అమెరికన్స్ ఆర్ ఫస్ట్ అంటాడు ఆ పార్టీ అంతా. సో కాబట్టి మనం చేసేదే తప్పుడు పని చేసేవాడిని కూడా స్వాగతించి దండేసి కూర్చోబెట్టి దండం పెట్టాలంటే ఎవడు చేయలేడు. సో అదేంటంటే రాంగ్. సో అక్కడ ఇల్లీగల్ అయిపోయినట్టే. నెక్స్ట్ స్టూడెంట్ వీసా నుంచి మనము ఓపీటీకి మారుతాము. ఓపీటీకి మారినప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ జాబులు రావు. జాబులు రానప్పుడు ఏం చేస్తాము, పేరోల్ రన్ చేస్తాం. పేరోల్ రన్ చేసినప్పుడు ఏంటి, నీ బ్యాంకులో డబ్బులు వేయరు, వాళ్ళు ఓన్లీ పేరోలే రన్ చేస్తారు, ట్యాక్స్ కడతారు. టక్కన ఎవడన్నా పట్టుకొని నీ పే స్లిప్లు తీసి అన్ని చూస్తే, నీ బ్యాంక్ స్టేట్మెంట్లో చూస్తే నీ బ్యాంక్ స్టేట్మెంట్లో డబ్బులు ఉండవు, పే స్లిప్లో మాత్రం పే ఉంటుంది. ఇల్లీగలే కదా అది మరి. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఇల్లీగల్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే లీగల్ కాదు. H1B వాళ్ళు జాబ్ లేకుండా దొంగ పేరోల్ రన్ చేయటం లీగల్ కాదు, స్టూడెంట్ జాబ్ లేకుండా దొంగ పేరోల్ రన్ చేయటం లీగల్ కాదు. ఇలాంటివన్నీ కూడా ఇల్లీగల్ కిందకే వస్తాయి పట్టుకున్నప్పుడు. ఏంటంటే ఎవరైనా దొరికినప్పుడు, ఇప్పుడు బేసిక్గా ఇండియన్స్ని టార్గెట్ చేసి సెర్చ్లు చేయట్లేదు ఐస్ వాళ్ళకు మెక్సికన్స్ టార్గెట్స్, మెక్సికన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం వచ్చినప్పుడు మనోళ్ళు దురదృష్టం బాగలేక కంటపడుతున్నారు. కొన్ని సూపర్ మార్కెట్లలో మెక్సికన్ కోసం వచ్చినప్పుడు టక్కున ఏ ఇండియా వాడో ఏ స్టూడెంటో కనపడతాడు. ఏంటి నువ్వు అంటే, నేను పలానా స్టూడెంట్, ఎక్కడ చదువుతున్నావు, పలానా చోటు చదువుతున్నావు, మరి నీకు జాబ్ చేయకూడదు కదా అంటే, అయిపోయింది కథం, చాప్టర్ క్లోజ్, తీసుకెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళ కోసం, మెక్సికన్ వాళ్ళ కోసము వచ్చి మన వాళ్ళని పట్టుకెళ్తున్నారు. అంటే మన వాళ్ళు ఏంటంటే ఇంకా కొంతమంది చూద్దాంలే, వచ్చినప్పుడు చూసుకుందాం, ఇక్కడికి ఎవడు వస్తాడులే అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం సీరియస్గా సెర్చ్లు అయితే స్టార్ట్ చేశారు, కంట్రీ అంతా సెర్చ్లు స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఎవరైనా సరే మీరు అవుట్ సైడ్ క్యాంపస్ జాబ్స్ కనుక చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఆపేసుకోండి. దొరికి తర్వాత బాధపడద్దు. ఫస్ట్ చేసేదే ఇల్లీగల్ పనులు చేయకండి, లీగల్గానే ఉండండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే వీసాలు ప్రాపర్గా మెయింటైన్ చేయరో వాళ్ళు దొరికినా కూడా ప్రాబ్లమే అవుతుంది. కాబట్టి మీరు ఓపీటీలో ఉండి దొంగ పేరోల్ రన్ చేసుకున్నప్పుడు దొరకకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా ఉండండి. దొంగ పేరోల్ రన్ చేసుకోవటం అనేది 99.9% చాలా మంది చేస్తారు. ఎందుకంటే H1Bలో ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది జాబులు పోయి మళ్ళీ జాబులు ఎత్తుకోవడానికి మధ్య ఉండే గ్యాప్ ఫిల్ చేసుకోవటం, తోడు వెనక్కి రాలేరు కదా. ఒక 2 నెలలు మార్కెట్ బాగాలేదు, తర్వాత మళ్ళీ జాబ్ వస్తుంది. మళ్ళీ ఈ మధ్యలో ఏం చేయాలి, గ్యాప్ చూపించకుండా ఉండాలంటే పేరోల్ రన్ చేయాలి. ఏజెంట్లు ఉంటారు, పేరోల్ రన్ చేస్తారు. ఏ ఏజెంట్లు అయినా సరే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం చేతులు ఎత్తేస్తారు, మన మీద తోసేస్తారు. అది కామన్, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కాబట్టి. సో అలాంటి రన్ చేసినప్పుడు ఏంటంటే మనం ఓన్గా డబ్బులు ఇచ్చుకొని ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. ఇది అందరికీ తెలిసిన కామన్ సీక్రెట్, దీంట్లో పెద్ద ఇదేం లేదు. సో సిస్టమ్ని మనం అబ్యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంత పర్ఫెక్ట్ అయిపోయి H1 నుంచి గ్రీన్ కార్డ్ వెళ్ళే వరకు ఎన్ని కష్టాలు పడతానే ఉండాలి. ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా ఏదన్నా ప్రాబ్లం, డబ్బులు పోయినా ప్రాబ్లం, డబ్బులు రాకపోయినా ప్రాబ్లం, జాబ్ పోయినా ప్రాబ్లం, ఇంకోటైనా ప్రాబ్లం. సో కాబట్టి ఏంటంటే గ్రీన్ కార్డ్ వచ్చే వరకు ఏవో రకరకాల సమస్యలు ఉంటానే ఉంటాయి. కాబట్టి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్కి ఇల్లీగల్ స్టూడెంట్కి ఉన్న తేడా మాత్రం అది. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి. పెట్రోల్ బంకుల్లో అక్కడిక్కడ పనిచేసే వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ మానేసేయండి. కొన్ని రోజులు తప్పదు, మళ్ళీ అంత సర్దుమణికి ఏదైనా కానీ సునామీ వచ్చి వారం రోజులు 10 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ అంత సర్దుమణిగిపోతుంది కదా. సేమ్ ఇది కూడా అంతే, కొంచెం సర్దుమణిగే వరకు. ఓకే ఫ్రెండ్స్, సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా వేరే కొన్ని వీడియోస్ కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళు UK యూరోప్ రావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారని చెప్పి బోల్డెన్ వీడియోస్ చూశాను నేను. సో UK వెళ్తే ఎలా ఉంటుంది, యూరోప్ వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటంటే నేను దానికి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.